Friends, disclaimer friends. Hi friends, welcome to Market News. Friends, please like, comment, subscribe and share my YouTube channel friends. This is a new YouTube channel. ఇది కొత్త ఛానల్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్. నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలంటే ఓకే ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫారెక్స్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఫారెక్స్ ట్రేడింగ్ ఆల్సో నోన్ యాజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ ఎఫెక్స్ ట్రేడింగ్. దీన్నే ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ ఎఫెక్స్ ట్రేడింగ్ అంటాం ఫ్రెండ్స్. ఫారెక్స్ ఈజ్ అ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ కరెన్సీస్. ఇది కరెన్సీస్ను బయింగ్, సెల్లింగ్ చేసేదానికి ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తాం మనం. It is one of the largest and most liquid financial markets globally, with trillions of dollars traded daily. ఫ్రెండ్స్, రోజుకు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఈ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇది లార్జెస్ట్, మోస్ట్ లిక్విడ్ ఫైనాన్షియల్ మార్కెట్ ఫ్రెండ్స్. ఇది వరల్డ్ వైడ్గా చేస్తారు ఈ ట్రేడింగ్. బట్ ఫ్రెండ్స్, ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఇల్లీగల్ ఫ్రెండ్స్. ఇది ఇల్లీగల్ ట్రేడింగ్, ఫారెక్స్ ట్రేడింగ్ అనేది. అందుకే మీరు జిరోదాలో, స్టాక్స్లో, గ్రోలో, ఇంకా ఏంజల్ వన్లో, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఏదైనా చూసుకోండి మీరు. దేంట్లో కానీ ట్రేడింగ్ ఉండదు ఓకే. బట్ ఇది ఇల్లీగల్గా కొంతమంది చేస్తున్నారు. కొంతమంది ఇది ఇల్లీగల్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు డబ్బు పెడితే ఆ డబ్బు పోతే మళ్ళీ మీకు గ్యారంటీ లేదు. వాళ్ళు యాప్ మూసేస్తే, మీరు సెబీ దాన్ని పర్మిషన్ ఇవ్వలేదు ఇండియాలో, మీకు డబ్బుకు గ్యారంటీ లేదు. అమౌంట్ పోగొట్టుకుంటే మీరు ఫారెక్స్ ట్రేడింగ్లో మీకు మళ్ళీ డబ్బుకు గ్యారంటీ లేదు. ఎవరిని అడిగేదానికి లేదు మీరు ఇండియాలో. ఎవరేం చేయలేరు మీరు పోగొట్టుకుంటే. నో యూస్ ఫ్రెండ్స్. అందుకే ఈ ఫారెక్స్ ట్రేడింగ్ చేయొద్దు ఇక్కడ. అదే మనకు ఈక్విటీ మార్కెట్స్లో సెబీ భరోసా ఇస్తుంది మనకు ఓకే. డిమ్యాట్ అకౌంట్లో షేర్స్ ఉంటాయి. సెబీ సేఫ్గా మనకు సెక్యూరిటీ ఇస్తుంది మన ఈక్విటీ ట్రేడింగ్లో. బట్ ఇన్ దిస్ ఫారెక్స్ ట్రేడింగ్ నో గ్యారంటీ ఫర్ మనీ. హౌ డస్ ఇట్ వర్క్ అంటే, currency pairs in forex, currencies are traded in pairs. For example, euro and US dollar friends. Euro lo US dollars represents the exchange rate between the euro and the US dollar okay. Speculation, traders speculate on the future value of one currency against another. ఒక కరెన్సీ పెరుగుతుంది, ఒక కరెన్సీ తగ్గుతుందనే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. స్పెక్యులేషన్ ఫ్రెండ్స్. ఇది పెరుగుతుందని, కొంతమంది తగ్గుతుందని చేస్తారు ఓకే. ఇఫ్ దే బిలీవ్ ఎ కరెన్సీ విల్ అప్రిషియేట్ దే బై ఇట్. ఇప్పుడు యుఎస్ డాలర్ పెరుగుతుంది, లేకపోతే యూరో పెరుగుతుంది అనేసి కొంటారు ఫ్రెండ్స్. ఇఫ్ దే థింక్ ఇట్ విల్ డిప్రిషియేట్ దే సెల్ ఇట్. కొంతమంది అదే కరెన్సీ యుఎస్ డాలర్ అయినా యూరో అయినా అది తగ్గుతుందంటే వాళ్ళు సెల్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకే. పెరుగుతుందంటే బై చేస్తారు, తగ్గుతుందంటే సెల్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకే. మా ఫ్రెండ్స్, దీంట్లో ఫారెక్స్ ట్రేడింగ్లో లివరేజ్ ఎక్కువ ఇస్తారు ఫ్రెండ్స్. 100 times, 200 times, 300 times అట్లా ఇస్తారు ఫ్రెండ్స్. 500 times కానీ ఇస్తారు. మీ దగ్గర 1 లక్ష ఉంటే ₹1,00,00,000 ఇస్తారు, 50 లక్షలైనా ఇస్తారు ఫ్రెండ్స్. కాకపోతే మీరు ట్రేడ్ చేస్తే హెవీ ప్రాఫిట్స్ ఉంటాయి, అలాగే లాసెస్ కానీ భారీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే లివరేజ్తో మీ దగ్గర 1,00,000 ఉంటే మీరు ₹1,00,00,000 ట్రేడ్ చేస్తే, లేకపోతే 50 లక్షలకు ట్రేడ్ చేస్తే లాభాలు వస్తే భారీగా వస్తాయి, తగ్గితే మొత్తం మీకు 0.2% పోయినా కానీ మీరు 1,00,00,000 లివరేజ్ తీసుకొని చేస్తే 1,00,000 0.2% లాస్ వచ్చినా మీ 1,00,000 మొత్తం పోతుంది ఫ్రెండ్స్. కీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫారెక్స్ రేట్స్. ఫారెక్స్ రేట్స్ అంటే
ఇవి యూరో, యుఎస్ డాలరు, ఇండియా ఐఎన్ఆర్ ఇవన్నీ ఎప్పటికంటే అప్పుడు వాలటైల్గా రేట్లు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అది ఎందుకంటే కొన్ని ఫ్యాక్టర్స్ చూద్దాం. ఎకనామిక్ ఇండికేటర్స్ లైక్ ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్, జీడిపి గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ డేటా కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ కరెన్సీ వాల్యూస్. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ రేట్స్ పెరగచ్చు, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గొచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ప్రాబ్లము, ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి కొంతమంది కష్టమవుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతాయి, ఇదంతా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. హౌసింగ్ లోన్స్ ఎక్కువైతాయి, అందుకు ఈ ఫ్లక్చుయేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇన్ఫ్లేషన్ పెరిగినా కానీ ప్రాబ్లమే. జీడిపి గ్రోత్ పెరిగితే యూజ్ మనకు, ఎంప్లాయ్మెంట్ డేటా పెరిగితే కూడా యూజే మనకు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఫ్రెండ్స్. ఎకనామిక్ డేటా పెరగడానికి, తగ్గడానికి ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి కరెన్సీ వాల్యూస్లో. ఓకే, పొలిటికల్ ఈవెంట్స్ కానీ ఇంపాక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఈ డాలర్ వాల్యూ, యూరోను. పొలిటికల్ స్టెబిలిటీ ఉంటేనే మనము ఆ కంట్రీ సేఫ్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా స్టెబిలిటీ ఉంటే రూపీ వాల్యూ పెరుగుతుంది, స్టెబిలిటీ లేదంటే పడిపోతాయి ఫ్రెండ్స్ రూపీ వాల్యూ. ఓకే, గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పొలిటికల్ స్టెబిలిటీ అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైనా ఫిక్స్డ్గా ఉండాలా, పిఎంగా. గవర్నమెంట్ ఫిక్స్డ్గా మారుతూ ఉండకూడదు, అప్పుడే రూపీ వాల్యూ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఏ కంట్రీకైనా డాలర్ అయినా, రూపీ అయినా, యూరో అయినా పెరుగుతుంది. అండ్ జియో పొలిటికల్ ఈవెంట్స్ కానీ ఉంటాయి ఫ్రెండ్స్. ఏదన్నా కరోనా అట్లాంటివి వచ్చినా కానీ, ఏదైనా జరిగితే ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కరెన్సీ ఫ్లక్చుయేషన్ అయిపోతుంది, అప్ అండ్ డౌన్. గ్లోబల్ ఈవెంట్స్ కానీ ఉన్నాయి ఫ్రెండ్స్. గ్లోబల్ ఈవెంట్స్ వచ్చే న్యాచురల్ డిజాస్టర్స్, ఏదైనా తుఫాన్లో వచ్చిన న్యాచురల్ డిజాస్టర్స్ అవి. పాండమిక్స్ అంటే కరోనా లాంటిది ఏదైనా వచ్చిన, పెద్ద పెద్ద వార్లు జరిగిన, రష్యా ఉక్రెయిన్ లాగా. ఓకే, ఫ్రాన్స్ ఇంకొక కంట్రీ ఉంది కదా, అట్లా వార్స్ జరిగినా కానీ కెన్ క్రియేట్ వాలటిలిటీ ఇన్ ద ఫారెక్స్ మార్కెట్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్లో కానీ వార్ జరిగింది కదా ఫ్రెండ్స్, మార్కెట్స్ పడిపోయినాయి కదా. అప్పుడు కరెన్సీస్ ఫ్లక్చుయేట్ అవుతాయి ఫ్రెండ్స్. మార్కెట్ సెంటిమెంట్ కానీ ఫ్రెండ్స్, ఇన్వెస్టర్ సెంటిమెంట్ అండ్ స్పెక్యులేషన్ కెన్ డ్రైవ్ షార్ట్ టర్మ్ కరెన్సీ మూమెంట్స్. ఇప్పుడు ఇన్వెస్టర్ సెంటిమెంట్, మార్కెట్స్ పెరుగుతాయని, తగ్గుతాయని, ఇవన్నీ కరెన్సీ మూమెంట్స్కు షార్ట్ టర్మ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ ఫారెక్స్ ట్రేడింగ్. స్పాట్ ట్రేడింగ్ ద మోస్ట్ కామన్ టైప్, వేర్ కరెన్సీస్ ఆర్ ఎక్స్చేంజ్డ్ ఇమ్మీడియట్లీ. కరెన్సీస్ ఇమ్మీడియట్గా ఎక్స్చేంజ్ చేసేదానికి స్పాట్ ట్రేడింగ్ అంటాము. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్ టు ఎక్స్చేంజ్ కరెన్సీస్ అట్ ఏ ఫ్యూచర్ డేట్ అట్ ఏ ప్రీడిటర్మిన్డ్ రేట్. అగ్రిమెంట్ చేసుకుంటారు, ఎక్స్చేంజ్ కరెన్సీస్ ఫ్యూచర్ డేట్లో ప్రీడిటర్మిన్డ్, ముందే ఆ రేట్ ఫిక్స్ చేసుకునేదానికి ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ యూస్ చేస్తాం. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే స్టాండర్డైజ్డ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ట్రేడెడ్ అండ్ ఎక్స్చేంజెస్. ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ దట్ గివ్ ద బయర్ ద రైట్ టు బై సెల్ కరెన్సీ అట్ ఎ స్పెసిఫిక్ ప్రైస్ విత్ ఇన్ ఏ టైం ఫ్రేమ్. ఆ టైం ఫ్రేమ్లో బై చేసేదానికి లేదా సెల్ చేసేదానికి కరెన్సీ అట్ ఏ స్పెసిఫిక్ ప్రైస్లో అవి కాంట్రాక్ట్స్ ఫ్రెండ్స్. ఈజ్ ఫారెక్స్ ట్రేడింగ్ రైట్ ఫర్ యూ అంటే అది రైట్ కాదు ఫ్రెండ్స్. ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్ కెన్ బి ల్యూక్రేటివ్ ఆపర్చునిటీ. మీరు ఎంతైనా సంపాదించవచ్చు, ఎంతైనా పోగొట్టుకోవచ్చు ఈ ట్రేడింగ్లో. ఎందుకంటే లివరేజ్ ఇస్తారు, 100 times మనీ ఇస్తారు మీకు, ఒక 1000 times ఇస్తారు మనీ, మీరు పోగొట్టుకోవచ్చు మీ క్యాపిటల్. ఫారెక్స్ ట్రేడింగ్ కెన్ బి ల్యూక్రేటివ్ ఆపర్చునిటీ బట్ ఇట్ ఆల్సో క్యారీ సిగ్నిఫికెంట్ రిస్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు గ్యారంటీ లేదు డబ్బుకు పోగొట్టుకుంటే. ఇట్స్ క్రూషియల్ టు అండర్స్టాండ్ ద మార్కెట్, డెవలప్ ఏ సాలిడ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అండ్ మేనేజ్ యువర్ రిస్క్ ఎఫెక్టివ్లీ బిఫోర్ డైవింగ్ ఇంటూ ఫారెక్స్ ట్రేడింగ్. ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలన్నా మీరు లిమిటెడ్ అమౌంట్తో, ఎక్కడైనా కొంతమంది ఆపరేటర్స్ చేస్తుంటారు, ఆ యాప్స్లో మీరు చేసుకోవచ్చు.
కాకపోతే ఇది ఇల్లీగల్ ఫ్రెండ్స్. ఎవరు దీనికి ఆర్బీఐ కానీ సెబీ కానీ పర్మిషన్ ఇవ్వలేదు ఇండియాలో. మీరు పోగొట్టుకుంటారు డబ్బు. అందుకు ఈ ఫారెక్స్ ట్రేడింగ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇది ఫారెక్స్ ట్రేడింగ్ గురించి ఫ్రెండ్స్.